రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్, బిగ్ అప్డేట్ అని చెప్పుకోవాలి. బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి మరో నలుగురిని అరెస్ట్ చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. శ్రీనగర్లో మరో నలుగురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఆఫీషియల్గా ఎన్ఐఏ ఇది ఆఫీషియల్గా ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఆ కేసులో ఆరో నంబర్కి చేరారు. ప్రస్తుతానికి అరెస్టుల సంఖ్య అని చెప్పుకోవచ్చు. 6గురిని అరెస్ట్ చేశారు. 4 నిందితుల వివరాలు వెల్లడించారు ఇప్పటిదాకా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళ పేర్లు వచ్చేసి మనం చూస్తే డాక్టర్ ముజమ్మిల్ షాకిల్ గనాయ్, ఈయన పుల్వామాకు చెందిన వ్యక్తి. తర్వాత డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్, అనంతనాగ్కి చెందిన పర్సన్ ఇతను. ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, సోఫియాన్ అనే ప్రాంతానికి చెందిన పర్సన్ ఇతను. అలాగే డాక్టర్ షాహీన్ సాయిద్, లక్నోకి చెందిన పర్సన్. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీళ్ళందరూ ఈ బాంబ్ బ్లాస్ట్లో కీ రోల్ ప్లే చేశారు అని చెప్పుకొస్తుంది. దానికి సంబంధించిన ఆఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఒకటి రిలీజ్ చేశారు.